నిజామాబాద్ జిల్లాలో 4-5 రోజుల నుంచి కురిసిన వర్షాలకు వడ్లు తడిసినాయి. వడ్లు మొత్తం రోడ్డు మీద ఇట్లా నీళ్ళల్లో వాడుతున్నాయి. ఈ వడ్లను వెంటనే కొనుగోలు షరతులు లేకుండా కొనుగోలు చేయాలని వినతి పత్రం ఇచ్చడం అడిషనల్ కలెక్టర్కు. మరి షరతులు లేకుండా కొని రైతులకు వారం రోజుల డబ్బులు ఇవ్వాలి. బోనస్ 500 రూపాయలు ఇస్తున్నారు. ఇప్పటికి గవర్నమెంట్ 500 రూపాయలు బోనస్ ఇవ్వలేదు. వెంటనే దీనికి గోదాములు ఏర్పాటు చేయాలి. వీళ్ళకు వరి తడిసిన దానికి షరతులు లేకుండా, ఎందుకంటే ఇప్పుడు షరతులు ఏమిటంటే తడిసింది మేము అంతా తూకం తీస్తాం, ఇంత 5 కిలోలు తీస్తాం, 6 కిలోలు తీస్తాం అంటున్నాం. ఏ 6 కిలోలు కానీ ఏది కానీ ₹1 తక్కువ లేకుండా, ఏ తరుగు లేకుండా వెంటనే కొనుగోలు చేసి గవర్నమెంట్ రైతులను ఆదుకోవాలని ఆర్ఎస్పీ పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. ఎందుకొరకంటే రైతులు నష్టపోయిండు. రైతులే దేశానికి వెన్నుముక అని చెప్పిన గవర్నమెంట్, అందరూ రైతే వెన్నుముక అని చెప్పిన వరకు రైతులకి ఇబ్బంది పెడుతున్నారు. ఎవరు పట్టించుకోవడం. ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ నాయకులు ఉన్నారు. ఈ నాయకులు ఇప్పటి వరకు ఎవరు స్పందించలేదు. అందుగురించి వెంటనే ఈ రైతులను ఆదుకొని వెంటనే రైతులకు వారం రోజుల్లో డబ్బులు వేసి ఈ తడిసిన ధాన్యాన్ని ఏ షరతులు లేకుండా ₹1 కట్ లేకుండా, 1 కిలో ఇట్లా కట్ చేయకుండా వెంటనే ఇవ్వాలని వినతి పత్రం ఇచ్చిన కలెక్టర్ ఆర్ఎస్పీ పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. ఈ జిల్లాలో మేము అందరూ కూడా చేస్తామని హెచ్చరిక చేస్తున్నాం.